స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నాక స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. లైట్ అండ్ బ్రౌన్ అయ్యేంత వరకు బాగా వేయించుకుందాం. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. చిటికెడంతో ఇది బాషా మసాలా అంట, కొత్తగా తీసుకున్నాము, ట్రై చేద్దామని కొద్దిగా వేసుకుందాం. చిటికెడంతో బాషా మసాలా వేసేసుకుందాం. ఇందులోనే 2 వెరైటీస్ వస్తాయన్నమాట. ఇది కూడా కొద్దిగా వేసేసుకున్నాను. కలర్ అయితే వేరున్నాయి రెండు కూడా. బాగా కలిపేసుకోండి ఒకసారి దీన్ని. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. బాగా ఒకసారి కలిపేసుకుందాం. 1 టీ స్పూన్ కారం వేసుకుందాం. దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. గ్రీన్ చిల్లీ సాస్ అయితే కొద్దిగా వేసేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా అయితే అది చిల్లీ గార్లిక్ అయితే కొద్దిగా వేసుకుందాం. ఎక్కువ వేస్తే మళ్ళీ కారంలోకి ఎక్కువ అయిపోయి మండుతుంది. బాగా కలిపేసుకుందాం. మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలాంటివి 2 రూపీస్ బ్రెడ్స్ వస్తాయి కదండి, ఇలాంటివి ఒక 6 బ్రెడ్స్ తీసుకొని దీన్ని బాగా రోస్ట్ చేసుకుందాం. కింద కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా రోస్ట్ చేసుకుందాం. ఇలాగ 6 బ్రెడ్స్ని కూడా రోస్ట్ చేసేసుకుందాం. బ్యాక్ సైడ్ ఒకటే కాల్చుకోండి, ఫ్రంట్ సైడ్ కలిస్తే మళ్ళీ బాగా నీట్గా రాదనమాట. మన బ్రెడ్స్ అయితే రోస్ట్ అయిపోయినాయండి. నెక్స్ట్ కర్రీ కూడా చూపిస్తాను.